హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఇక్కడ నేనైతే చాలా తక్కువ నడుము లూజ్ బ్లౌజ్ అనేది మీకు కటింగ్ చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ బ్లౌజ్ గురించి మీకు క్లారిటీ అనేది తెలుస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేశారు అంటే మీకు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగా మీకైతే వచ్చేస్తాయి, మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ సింక్ చేసేసుకొని ఐరన్ చేసుకొని పక్కన ఇలా పెట్టేసుకోవాలి, కటింగ్కి రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి. చాలా క్రాస్ అనేది వచ్చేసింది నాకు ఈ లైనింగ్ పీస్లో. ఆ క్లాత్ అనేది నీట్గా కట్ చేసేసుకొని మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ ఎంత ఉందో టేప్తో కొలవండి. ఇక్కడ నాకు నడుము లూజ్ వచ్చేసి నాకు ఇక్కడ 26 ఇంచులు వచ్చిందండి, చాలా తక్కువ. ఈ 26 ఇంచులకి 4 భాగాలు చేసుకోవాలి. నాకైతే 6.5 వచ్చింది 4వ భాగము. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకొని స్ట్రైట్గా షోల్డర్స్ అలాగే డాట్ పట్టుకున్నామంటే మనకి పొడవు అనేది తెలుస్తుంది. పొడవుకి అసలు ఒక మార్కింగు, హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రా ఒక మార్కింగు, నడుము లూజ్ దగ్గర ఇలా సెంటర్కి ఒక మార్కింగ్ పెట్టుకోండి. షోల్డర్ 2 కరెక్ట్గా పట్టుకొని మధ్యలోకి ఒక మార్కింగ్ పెట్టుకొని బ్యాక్ సైడ్ ఇలా లెంత్ ఎంత ఉందో మార్కింగ్ చేయండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు. ఇదే 13.5 ఇంచులని ఇటు సైడ్ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే నడుము లూజు 6.5, ఎక్స్ట్రా బ్యాక్ సైడ్ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు. చెస్ట్ లూజ్కి ఇక్కడ చిన్న సైజు బ్లౌజ్ అండి, బాగా గమనించండి. సో చెస్ట్ లూజ్ వచ్చేసి 6.5, ఎక్స్ట్రా 1.5 పెట్టాను. అలాగే 2 ఇంచులు ఖర్చుకు పెట్టేశాను. ఇప్పుడు సైడ్ మార్కింగ్స్ అనేది స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర కూడా స్ట్రైట్గా 2 మార్కింగ్లు అనేది చేసుకోండి. 13.5కి 1, మళ్ళీ హాఫ్ ఇంచుకి 1 మార్కింగ్ చేసుకోవాలి. అయితే నేను మళ్ళీ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి మళ్ళీ ఒకసారి ఈ విధంగా టేప్తో అయితే కొలత తీసుకుంటున్నాను. నాకు 2 మార్కింగ్లు కరెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు హాఫ్ ఇంచుకి పైనే ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. షోల్డర్ వచ్చి ఇక్కడ తక్కువ నడుము లూజ్ ఉంది కాబట్టి 5 ఇంచులే పెట్టాను. నెక్ విడుతూ 2.25 పెట్టానండి. 2.25 నెక్ విడుతూ షోల్డర్ మొత్తం 5 ఇంచుల్లో 2.25 నెక్ విడుతూ తీశాను. ఇక్కడ ఈ నెక్ తిరిగే దగ్గర కూడా 2.25 తీసుకుంటేనే సరిపోతుంది. ఆమ్ రౌండ్కి ఇక్కడ కూడా 5 ఇంచులు మార్కింగ్ పెట్టుకొని ఆమ్ రౌండ్ డ్రా చేసుకోవడం కోసం 5.5కి మార్కింగ్ చేసుకోవాలండి. షోల్డర్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ అన్నమాట. ఇదిగోండి, అది కూడా ఆమ్ రౌండ్ను పట్టి. కాకపోతే నాకు ఇక్కడ ఆమ్ రౌండ్ షోల్డరు 2 ఒకటే మార్కింగ్ పెట్టానండి. అయితే పైన షోల్డర్ పైన హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని 5 ఇంచులకు పెట్టాను. దాంతో కలిపితే 5.5 ఇంచ్ వస్తుంది. నాకు ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఇలా డ్రా చేసుకోవడానికి మధ్యలో నేను 1.25 నుంచి మాత్రమే పెట్టానండి, 1.5 పెట్టలేదు, ఎందుకంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి. సో ఇలా ఆమ్ రౌండ్ని డ్రా చేసేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్లో హ్యాండ్ రివర్స్ చేసేసుకొని షోల్డర్ దగ్గర నుండి ఈ సైడ్ కుట్టు వరకు కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి ఈ విధంగా కొలత తీసుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి, కొంచెం అటు ఇటు కూడా ఏం పోలేదు, బాగా నీట్గా వచ్చింది ఆమ్ రౌండ్ అనేది కొలత. సో నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యారంటే మీకు కూడా కరెక్ట్గా వస్తుంది అండి. ఎవరికి ఏ సైజు బ్లౌజ్ వారికి ఎంత పెట్టాలి అనేది నేను ఖచ్చితంగా మీకు ప్రతి వీడియోలోనూ చెప్తాను. ఫాలో అయిపోండి, మీ బ్లౌజులు మీరే కుట్టేసుకోండి, మీ మనీ మీరే సేవ్ చేసుకోండి. ఈ రోజుల్లో డబ్బులు మిగిలించుకున్నాము అంటే ఏ పనైనా చేసుకోగలమండి. డబ్బులతోనే ఏ పనైనా ముందుకు నడుస్తుంది నిద్రమంచం లేచినప్పటి నుంచి. సో డబ్బులు ఉంటేనే మనం ఇంట్లోకి ఏ వస్తువైనా తెచ్చుకోగలము. ఇలాంటి చిన్న చిన్న పనులు లేడీస్కి చాలా ఇష్టం. ఇలా సొంతంగా కుట్టుకొని వేసుకోవడం అనేది, బ్లౌజులు అనేది చాలా ఇష్టం. సో అందుకోసమని ఎవరైతే ఇలా ఓన్గా కుట్టి వేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో యూజ్ అవుతుంది కాబట్టి మీకు ఎవరికి షేర్ చేయాలో బాగా తెలుసు, వాళ్ళకి షేర్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు సైడ్ నడుము దగ్గర ఖర్చు దగ్గర నుండి ఎంత ఉందో చూసుకొని అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టాలి. అటు ఒక హాఫ్ ఇంచ్, ఇటు ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి. సైడ్ ఖర్చుకి ఆమ్ రౌండ్ దగ్గర ఒక కొలత మార్కింగ్ పెట్టేయండి, సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి క్రాస్ పీస్ చూసారా ఎంత ఎక్కువ అయిపోయిందో. అయితే నేను తీసి మళ్ళీ నీట్గా ఫోల్డింగ్ అనేది పెట్టాను. ఇప్పుడు అంత రాలేదు, కొంచెం తగ్గిందనమాట. సో పైన స్ట్రైట్గా ఒక లైన్ ముందుగా డ్రా చేసేసుకొని క్రాస్ పీస్ అనేది నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇంత క్రాస్ పోయిందండి. ఒక్కొక్కరు బ్లౌజెస్ ఇచ్చేసి నాకు ఇంత పెట్టు అంత పెట్టు అంటారు. పెద్ద పెద్ద బ్లౌజులు తీసుకొస్తారు,
లైనింగ్ మాత్రం తక్కువ తీసుకొస్తారు. ఎలా కుదురుతుందండి? ఎక్కడి నుంచి తెచ్చిపెట్టేది నేను మిగతా క్లాత్ని చెప్పండి? మీ బ్లౌజ్ మీరే బయట కుట్టించుకుంటుంటారు కదా, ఎంత పడుతుందో తెలుస్తుంది కదా. కావాలనే తక్కువ క్లాత్ తీసుకొచ్చి బ్లౌజ్ కుట్టమంటారు. నేనైతే మొహమాటం లేకుండా ఒక్కటే మాట చెప్పానండి, నేను కుట్టలేను. తక్కువ క్లాత్ తీసుకొస్తే బ్లౌజ్ అనేది నేను కుట్టలేను, నాకు రాదు. ఒక మాటతో అయిపోతుంది. మొహమాటానికి పోయామనుకోండి, దాన్ని అతుకులు వేసుకుంటూ ఉండాలి. కనీసం అతుకులకైనా క్లాత్ ఉంటే ఎట్టో కొట్ట అడ్జస్ట్ చేస్తాం. అతుకులకు కూడా క్లాత్ లేకుండా తెచ్చి కుట్టేయమంటే ఎలా కుడతామండి? సో ఈ మధ్య నాకు ఇలాంటి ఒక ఆమె తగిలిందనమాట. సో నేను కుట్టలేనని మొహమాటం లేకుండా చెప్పేశాను. ఆమె మళ్ళీ పోయి ఇంకో క్లాత్ తెచ్చుకుంది. తర్వాత కటింగ్ అనేది చేసేసుకొని కుట్టించేసాను అనమాట. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఖర్చులతో కలిపి 11.5 ఇంచులండి. సైడ్ ఆర్మ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు. ఈ మధ్యలోకి 7 ఆది బ్లౌజులో ఆర్మ్ రౌండ్ లూజ్ 7.5 ఉంది. క్రాస్గా 7.5కి ఒక మార్కింగు, మధ్యలో 1 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టాలండి. ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర కొలత తీసుకునేటప్పుడు 1.5 ఇంచు పెట్టుకోవాలి, 7తో వచ్చింది కాబట్టి. ఇలా ఆర్మ్ రౌండ్ స్కేల్తో నీట్గా కరువులు అనేది తిప్పేసుకోండి. అలాగే 1/2 ఇంచుకి కూడా కరువు అనేది తిప్పేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ స్కేల్ బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నారంటే హ్యాండ్ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. కటింగ్ అనేది ఎక్కడ లూజులు ముడతలు అనేది రాదు. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచులు. ఖర్చుకి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. సైడు స్కేల్తో ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ మధ్యలో ఖర్చు పెట్టేసుకోవాలండి. ఈ 1 ఇంచ్ దగ్గర మనం మార్కింగ్ పెట్టాం కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక ఖర్చు అనేది పెట్టేసుకోండి. సైడు మార్కింగ్ పెట్టాం కదా, లూజ్ ఎంతవరకు కావాలి అని చెప్పి అక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఈ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ చేసేసుకోండి. క్లాత్ ఇప్పుడు ఓపెన్ చేసేసుకొని ఒక సైడు లోతుకి మార్కింగ్ చేసాం కదా, ఆ క్లాత్ని కూడా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక చిన్న ఖర్చు అయితే పెట్టేసుకోండి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఓపెన్స్ అనేది మన వైపుకు ఉండాలి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకోండి. స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టుకోండి. ఇలా పెట్టేసుకొని ఈ ఆది బ్లౌజ్ ఉంది, బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. మీరు స్కిప్ చేసుకుంటూ చూసారనుకోండి, నేను మధ్య మధ్యలో ఏం చెప్తున్నాను ఏంటి అనేది మీకు అసలు క్లారిటీ ఉండదు. అప్పుడు మీరు కంపల్సరీ బ్లౌజ్ పాడు చేసుకుంటారు. ఎందుకు అంత శ్రమ చెప్పండి? ఒక 10-15 నిమిషాలు మనకి కాదు అనుకుంటే మీరు బ్లౌజ్ నేర్చేసుకుంటారు. ఇప్పుడు 2.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని ఒక స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆమ్ రౌండ్ దగ్గర 1/2 ఇంచుకి ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఆమ్ రౌండ్ లోతు తీయడం అనమాట. ఇక్కడ కూడా ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. అయితే నేను ఫ్రంట్ డాట్ పొడవు ఎంత ఉంది అని చెప్పి పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని ఇలా కొలత అయితే తీసుకుంటున్నాను. నాకు కరెక్ట్గా ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాలి. ఖర్చుకి కరెక్ట్గా 2.5 ఇంచుకి సరిపోయింది. అయితే డాట్ పొడవు కోసము ఇక్కడ 4.5 ఇంచు తీసుకొని అందులో 2 ఇంచులకే మార్కింగ్ పెట్టాను. ఈ సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఖర్చు సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టానండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎక్కడి వరకు ఉందో ఈ విధంగా పెట్టేసుకొని ఒక 1/4 ఇంచు పైకి అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. 4వ ఉక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు స్కేల్ తీసేసుకోండి. స్కేల్ తీసుకొని స్కేల్తోనైనా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి, లేదు టేప్తోనైనా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్కేల్తోనే స్ట్రైట్గా లైన్ డ్రా చేశానండి. ఈ ఫ్రంట్ నెక్ రౌండ్ నెక్కే డ్రా చేసుకోండి, లేదు మీకు ఏదన్నా కావాలి అనుకుంటే దాన్ని బట్టైనా మీరు డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సైడ్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కూడా నేను స్కేల్తోనే డ్రా చేశాను. ఈ ఫ్రంట్ ఉక్స్ పట్టి దగ్గర నుంచి హ్యాండ్తో డ్రా చేశాను అనమాట. ఈ ఫ్రంట్ రౌండ్ నెక్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. లేదు మీకు ఏమైనా నెక్ కావాలనుకున్నా కూడా అది మీ చాయిస్ అండి. ఇలా ఒక 1/4 ఇంచ్ అనేది నెక్ వైపుకి అంటే షోల్డర్ వైపుకి డ్రా చేసుకున్నారనుకోండి, మనకి ఆ రౌండ్ అనేది తెలుస్తుంది కుట్టిన తర్వాత, అప్పుడు నీట్గా ఉంటుంది. షోల్డర్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ పెట్టామో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కామెంట్లో అడగండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ డాట్స్ దగ్గర ఖర్చు అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి.
ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ కంప్లీట్గా కటింగ్ అయిపోయింది. ఈ బ్యాక్ పార్ట్లో కూడా నేను రౌండ్ నెక్కే డ్రా చేస్తున్నాను. మీకు ఏమన్నా నెక్ కావాలి అనుకుంటే అది మీ చాయిస్ అండి. మార్చుకోవచ్చు అనమాట. నెక్ మీరు ఇంకా ఎలా డ్రా చేసుకోవాలి, ఏ నెక్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో. ఈ రౌండ్ నెక్ను కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. నడుము దగ్గర క్రాస్ పీస్ కూడా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేయడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ రెండు కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్కి మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ ఖర్చుతో కలిపి 2.25 ఇంచులు వచ్చింది. పొడవు 10 ఇంచులు వచ్చింది. ఈ మిగిలిన క్లాత్లో ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. 10 ఇంచులు పొడవు చూసేసుకొని క్రాస్ పీసులు ఏమైనా ఉంటే నీట్గా కటింగ్ చేసేసుకోండి. ఇక్కడ నేను 3.5 ఇంచుకి మార్కింగ్స్ అయితే పెడుతున్నాను. మళ్ళీ ఇక్కడ నేను మారుస్తానండి. మార్కింగ్స్ అనేది స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇందులో ఖర్చు అంటే కుట్ల వైపుకి 2.25 ఇంచులు, డాట్ దగ్గర 2.5 ఇంచులు, ఉక్సు పట్టి దగ్గర 3 ఇంచులు ఇలా మార్కింగ్ పెట్టుకొని ఈ 3 మార్కింగ్ని కలుపుతూ ఒక షేప్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇలా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు 3.5 ఇంచుకి మార్కింగ్ పెట్టి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశారు కదా, అక్కడ ఒక ఖర్చు పెట్టండి అటు ఇటు, ఎందుకంటే అక్కడికి కుట్టాలి అన్నట్టు. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి. బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్. మిగిలిన క్లాత్ అనేది ఎక్స్ట్రాగా షేప్ బెల్ట్కి ఇంకొక పీస్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోండి. మిగిలిన క్లాత్ని పైపింగ్ వేసుకోవాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు, హెమ్మింగ్ వేసుకోవాలనుకుంటే లైనింగ్ క్లాత్నైనా వాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, తక్కువ నడుము ఉన్న వాళ్ళకి ఎలా బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఎవరికైనా రాలేదు అనుకుంటే ప్లీజ్ కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.